ఎల్లమిడి అధినేత రామోజీరావు పైత్యం పీక్ స్టేజ్కు చేరుకుంది. రాష్ట్రంలో ఎక్కడ ఏ కుటుంబంలో విషాదం జరిగినా దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంటగట్టేందుకు తన క్షుద్ర బుద్ధినంతా ఉపయోగిస్తున్నారు. దీనికి నిదర్శనమే ఓ చేనేత కార్మికుని కుటుంబ విషాదం చుట్టూ రామోజీ అల్లిన కట్టుకథ. అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సుబ్బారావు ఘటనను వాడుకొని ఈనాడు అత్యంత నీచమైన కథనాన్ని వండివార్చి మొదటి పేజీలో వచ్చేసింది. ఈయన పేరు సుబ్బారావు. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరంలో నివసించే సుబ్బారావు చేనేత కార్మికుడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, జూదం, క్రికెట్ బెట్టింగులు మొదలగు వ్యాపకాలు, వ్యసనాలతో 40 లక్షల రూపాయలకు పైగానే అప్పులు చేసినట్టు తెలుస్తోంది. దీనికి తోడు కులవృత్తిని సైతం మొదలయ్యడంతో ఆర్థికంగా నానా ఇబ్బందులు పడ్డాడు. ఈ క్రమంలో భార్యను, కుమార్తెను హత్య చేసి తరువాత తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. భార్య స్ట్రగుల్ చేయలేదు, బిడ్డ స్ట్రగుల్ చేసింది కాబట్టి కొట్టాడు కూడా. సో ఆ ఇంజరీస్ అన్నీ కూడా మనం మెన్షన్ చేస్తాం. ఒక మత్తులో ఉన్నప్పుడు స్ట్రాంగ్ చేస్తే అటే స్ట్రెచ్ అయిపోతుంది. ఒక స్ట్రగ్లింగ్ చేసేటప్పుడు స్ట్రాంగులేషన్ చేసినప్పుడు అది ఎర్రర్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మేము చాలా లోతుగా విచారించాము ఇంక్వెస్ట్లో పంచాయతీదారులు చెప్పింది అన్నీ కూడా యునిక్గా మెడికల్ ఎవిడెన్స్కి, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్కి, అవుటర్ ఎవిడెన్స్కి అన్నిటికీ కూడా క్లియర్ కట్గా తెలిసింది. సో దీంట్లో రెవెన్యూ పరంగా ఎక్కడైతే ఆన్లైన్లో అప్పుడు 2015, 2017లో ఎక్కడెక్కడైతే మ్యానిపులేషన్ జరుగుంటుందో ఆ అధికారులపైన రెవెన్యూ వాళ్ళు 100% చర్యలు తీసుకుంటారు. అతని యొక్క సన్నిహితుల దగ్గర కూడా మేము సీక్రెట్గా విచారించాము. క్రికెట్ బెట్టింగ్ చేసి కొన్ని బాగా అప్పులు చేసేవారు. సో ఈ క్రమంలో ఈ అప్పుల్ని అతను తీర్చుకోలేక ఒక ప్లాన్ చేసుకొని భార్యా పిల్లల్ని ఫస్ట్ మొదటిగా చంపి తర్వాత అతను వెళ్ళి ట్రైన్ కింద పడడం జరిగింది. చేనేత కార్మికుడు పాలు సుబ్బారావు ఆత్మహత్య ఘటనను ప్రభుత్వానికి అంటగట్టాలనే కుట్రతో చేనేత కుటుంబాన్ని చిదిమేశారంటూ ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఈనాడు ఒక అసత్య కథనాన్ని ప్రచురించింది. వైకాపా నేతలు సుబ్బారావు భూమిని కాజేయడంతో మనస్తాపం చెంది సుబ్బారావు ఆత్మహత్య చేసుకున్నట్టు ఈనాడు రాసింది. నిజానికి చంద్రబాబు హయాంలోనే రెవెన్యూ అవకతవకలు జరిగినట్టు విచారణలో తేలింది. ఆ విషయాన్ని విస్మరించిన టీడీపీ నేతలు, జిల్లో మీడియా సుబ్బారావు ఆత్మహత్య విషాదాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వానికి అంటగట్టాలని చూస్తున్నారని టీడీపీ నేతల శవ రాజకీయాలను ఖండిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. నిజంగా ఒక కుటుంబంలో పాపం ఒక వ్యక్తి ఇద్దరు చనిపోవడం, భార్య భర్త చనిపోవడం చాలా బాధ. నాకు కూడా చాలా బాధగా, నేను కూడా చాలా బాధగా ఉంది. కానీ దీని గురించి రాజకీయాలు చేయడం నేను తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తి, దాదాపు 80 సంవత్సరాల వ్యక్తి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తానంటే చాలా బాధగా ఉంది. 17 సంవత్సరంలో వాళ్ళ పేరుతో ఉండే భూమి ఏదో ఆన్లైన్లో వేరే వాళ్ళ పేరుతో పడిందని. ఇది ఈనాడు జరిగింది కాదు, దాదాపు 7 సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని 2017లో అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు 2017లో. అది గుర్తించాలి చంద్రబాబు నాయుడు గారు. అది చంద్రబాబు నాయుడు గారు గుర్తించకుండా ఈరోజు నిజంగా వాళ్ళు చనిపోయినారంటే మాకు చాలా బాధగా ఉంది. ఎక్కడో కొండల్లో ఉన్న ప్రభుత్వ భూమిని టీడీపీ హయాంలోని సుబ్బారావు తన తండ్రి పేరు మీద రికార్డు చేయించుకున్నారు. తప్పును గ్రహించిన ప్రభుత్వం రికార్డుల నుంచి ఆయన పేరును తొలగించింది. అంతేకాకుండా ఆ భూమి గతంలో ఎన్నడూ ఎవరికి అసైన్ చేయలేదని, రాళ్లు రప్పలతో ఉన్న భూమి కనీసం సాగుకు కూడా పనికిరాదని, ఆ భూమి తనకివ్వాలని ప్రభుత్వానికి సుబ్బారావు కూడా ఎన్నడూ అర్జీ కూడా పెట్టుకోలేదనే విషయం అధికారుల విచారణలో తేలింది. ఈ 3 ఎకరాల 10 సెంట్ల భూమి కోసం మనం ఆర్డీఓ కడప గారు వాళ్ళు విచారణ చేపట్టారు. దానిపైన పర్టికులర్గా అసలు ఏం జరిగిందనే ఒక విషయాన్ని చాలా క్లియర్గా చేశారు. ఈ విషయము ఇది ఏదైతే 3 ఎకరాల 10 సెంట్ల భూమి ఉందో అది క్లియర్గా గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ తరపు నుంచి ఏ డికెటి పట్టా ఇవ్వడం కానీ లేకపోతే ఎనీ పట్టా ఇవ్వడం కానీ అది ఏమీ జరగలేదు. కాకపోతే 2015లో ది సోకాల్ చనిపోయినటువంటి ఒక వ్యక్తి ఎవరి ద్వారానో కొద్దిగా మేనేజ్ చేసుకొని ఆన్లైన్లో తన పేరు వచ్చేటట్టు చేసుకున్న తర్వాత ఒక 2 వీక్స్లో మళ్ళీ అది ఇంకొకరి పేరుతో మారిపోయింది. ఈ విధంగా ఆన్లైన్లో మేనేజ్ చేసుకునే పర్సన్స్ని అప్పుడు ఎవరో ఏదో జరిగి ఉండాలి. వాళ్ళు ఎవరు ఏంది అనే విషయం పైన రెవెన్యూ వాళ్ళు చూస్తున్నారు. అప్పుల బాధతోనే సుబ్బారావు కుటుంబం ఆత్మహత్య చేసుకుందని పోలీసుల విచారణలో తేలింది. అయినా సరే నిజాలు తెలుసుకోకుండా విషపు అబద్ధాల రాతలు రాయడం ద్వారా రామోజీ తన కుట్ర బుద్ధిని బయట పెట్టుకున్నారు. ఎన్నికల వేళ చంద్రబాబు నీచ రాజకీయాల కోసం ఇలాంటి ఫేక్ కథనాలు ప్రచురిస్తున్నారు.